మనం ఎక్కువ శాతం ప్రయత్నిస్తూ ఉంటాం చాలా మంచి వాళ్ళం అనిపించుకోవటానికి, మనల్ని అందరూ గొప్పగా భావించాలని, మన గురించి గొప్పగా చెప్పాలని, వాళ్ళు మన యోగ్యతను ఏదో ఒప్పుకోవాలని. వాస్తవంగా మంచితనం అంటే మంచిగా ఉన్నట్లు మనం అనుకోవడమో లేకపోతే 10 మంది చెప్పుకోవడమో కాదు. మనం దానికి అనుకూలంగా వాళ్ళని నమ్మించే విధంగా ప్రవర్తించడం అంతకంటే కాదు. మంచితనం దేనికి సంబంధించింది? మన శ్రేయస్సు విషయంలో మనం ఎలాంటి శ్రద్ధను కలిగి ఉంటున్నాం, మన లోటుపాట్లను మనం ఎలా సరిదిద్దుకోగలుగుతున్నాం, అంటే మన మనస్సులో ఏదైతే మాలిన్యం ఉందో, మన భావాలలో ఏదైతే ఇబ్బంది ఉందో వాటిని సరిదిద్దుకోవటం, అంటే సద్భావనను పెంపొందించుకోవటం, సద్బుద్ధిని కలిగి ఉండటం, అట్లానే మన తప్పులను సరిదిద్దుకోవటం. మనల్ని మనం సరిదిద్దుకోనంత వరకు, మన తప్పుల్ని మనం ఒప్పుకోనంత వరకు, మన లోటుపాట్లను మనం గమనించనంత వరకు మనం మంచితనాన్ని ఇష్టపడుతున్నట్లు కాదు, మంచితనాన్ని కలిగి ఉన్నట్లు అంతకంటే కాదు. అందుకని ఎవరినో నమ్మించడం మంచితనం కాదు. మన యథార్థ స్థితిని గ్రహించి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం, భగవంతుడు మెచ్చే విధంగా జీవితాన్ని గడపటం, పరోపకార భావాన్ని కలిగి ఉండటం. అది ఎవరో మనల్ని మెచ్చుకోవటం కోసమో కాదు, లేకపోతే మన గురించి గొప్పగా చెప్పుకోవడం కోసమో కాదు. మనకు ఈ జన్మనిచ్చి మనకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి భగవంతుడు మెచ్చుకునే విధంగా మన జీవితాన్ని సాగిస్తే, ఆయన కృపను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడగలిగితే అప్పుడు మనం తప్పకుండా మంచితనాన్ని ఇష్టపడుతున్నట్లే, మంచితనాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేస్తున్నట్లే. హరయే నమః, గురవే నమః.